హలో అండి, అందరు ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే మేము ఇంట్లో ఇలా పూజ అయితే చేసుకున్నామండి. ఈరోజు ముందైతే అంతా క్లీన్ చేసుకున్న తర్వాత కిచెన్ని కూరాడుకు ముందు అంతా పసుపు రాసి బొట్లు పెట్టి దీపం పెట్టుకుందాం అనేసి కూరాడు అయితే పూజించుకున్నా అండి. దానికి కొంచెం మామిడాకులు తీసుకొచ్చి కంకణం కట్టేసుకొని ఫస్ట్ కూరాడు దగ్గర దీపం పెట్టేసుకున్నా. తర్వాత మిగిలిన పనులన్నీ దేవుడి దగ్గర పూజ చేసుకోవడం ఇవన్నీ ఒకటొకటిగా చేసేస్తున్నా అండి. ఫస్ట్ అయితే ముందైతే కూరాడు దగ్గరనే దీపం అయితే పెట్టేసిన అండి. ఇంకా ఇప్పుడు ఇక కిచెన్లో అంతా పని చూసుకొని దేవుడికి దీపం పెట్టేసి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టాలి. ఇంకా పరమాన్నం అయితే చేయాలి అండి, ఇంకా చేయలేదు. ఈలోపు తులసి చెట్టు దగ్గర కూడా పూజ చేసుకుంటే అయిపోతుంది అనేసి తులసి చెట్టు దగ్గర కూడా పూజ అయితే చేసుకున్నా. మేమైతే మామూలుగా ఇలాగే చేసుకుంటామండి. వరలక్ష్మి వ్రతం అయితే ఏం చేసుకోము. మామూలుగా లక్ష్మీదేవి ఫోటో ఉంటుంది కదా, ఫోటోకి ఒక మాల వేసి మామూలుగా రోజు చేసుకున్నట్టుగానే చేసుకుంటామండి. తులసి చెట్టుకు అయితే శుక్రవారం ఇలాగే చేస్తాం మేము. డైలీ ఇంట్లో దీపం అయితే ముట్టిస్తాం, కానీ శుక్రవారం మాత్రం తులసి చెట్టు దగ్గర ఖచ్చితంగా పెడతామండి. డైలీ అయితే నీళ్ళు పోసి దండం అయితే పెట్టుకుంటాం. ఫ్రైడే అయితే ఖచ్చితంగా చేస్తామండి. అట్లనే ఇక స్టవ్కు కూడా బొట్లు పెట్టేసుకొని పరమాన్నానికి బియ్యం కడిగి పెట్టుకున్నా. బియ్యం కడిగి 2-3 సార్లు కడిగేసి వంపేసుకున్నా అండి. ఈలోపు మా సార్ అయితే బెల్లం అవి కొంచెం తీసి పెట్టమంటే పెడుతుండు. మిగతా పనులు ఇక ఈలోపు ఒక నాన్ స్టిక్ అది పెట్టుకొని అందులో నెయ్యి వేసుకొని కొంచెం దోరగా జీడిపప్పు, కిస్మిస్లు, పిస్తా అంటారు కదా, అవి వేయించి పెట్టుకున్నా అండి. ఈలోపు ఎసరు అయితే కాగింది. పాలు బియ్యం కలిపి పెట్టినా అండి, పొంగొచ్చింది. సారీ, ఎసరు కాదు, బెల్లం వేస్తున్నా. పరమాన్నంలో బెల్లం వేసేసి బాగా మెత్తగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇంకా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు అవి ఉంటాయి కదండి, అవి వేసేసుకున్నవి అంతే. వేసి కలుపుకోవడమే అండి. ఇంకా పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా దేవుడికి నైవేద్యంగా పెట్టుకొని దండం పెట్టుకోవడమే అండి, పూజ చేసుకోవడమే. మేమైతే ఇలాగ చేసుకున్నాం పూజ అయితే. ఏదో మా శక్తి కొద్దీ ఇలా చేసుకున్నామండి. కొబ్బరికాయ అయితే కొట్టినాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజు అయితే పూజా కార్యక్రమం అయితే ఇలా జరిగిందండి. వీడియో అయితే చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ ఇవ్వటం లేదు. ప్లీజ్ అండి. ఈరోజు పూజ అయితే ఇలా జరిగిపోయింది. మాది ఈరోజు వరలక్ష్మి వ్రతం రోజు ఇలా సింపుల్గా పూజ అయితే చేసుకున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.